నమస్తే ఎవ్రీవన్. లైఫ్‌లో మనం పెద్ద పెద్ద రిస్కులు తీసుకుంటూ ఉంటాం. మరి ఆ రిస్క్ తీసుకున్నందుకు రివార్డ్స్ వస్తాయా అంటే యెస్, ఖచ్చితంగా వస్తాయండి. ఇన్ కేస్ మీరు మీ యొక్క 100% ఎఫర్ట్స్ పెట్టినట్లయితే. సో, వీఐపీఎస్ అకాడమీలో నిన్న వన్ ఆఫ్ ద మెమరబుల్ డేస్ అండ్ వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ డేస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన స్టూడెంట్ సక్సెస్ అయ్యారు. ఓకేనా? ఒక స్టూడెంట్ సక్సెస్ అయ్యారు అనుకుంటే ఒక అకాడమీకి చాలా హ్యాపీనెస్ ఇస్తుందనమాట. ఎందుకంటే మేము పెట్టిన ఎఫర్ట్స్‌కి, అటు సైడ్ స్టూడెంట్స్ నుంచి పెట్టిన ఎఫర్ట్స్‌కి ఇద్దరిది మ్యాచ్ అయితే ఒక మంచి జాబ్‌తో మీరు తిరిగి వస్తారనమాట. సో, ఈ జర్నీ గురించి నేను చెప్పే ముందు ఈ వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. ఎందుకంటే దీని నుంచి మీరు చాలా లైఫ్ లెసన్స్ నేర్చుకోబోతున్నారండి. ఓకేనా? సో, యెస్, లెట్స్ కంటిన్యూ. యెస్. నిన్న మన స్టూడెంట్ మెసేజ్ చేశారు. ఓకేనా? సో, నిన్న కన్నా ముందే మన స్టూడెంట్ ఆల్రెడీ 4th జూలై 2025 మెసేజ్ చేశారనమాట. సార్ యాక్చువల్లీ యువర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కోర్స్ అండ్ కరెంట్ అఫైర్స్ హస్ హెల్ప్డ్ మీ టు స్కోర్ గుడ్ ఇన్ జనరల్ స్టడీస్ పేపర్ 1 ఇన్ ఏడబ్ల్యూఈ ఇన్ ఏపీపీసీబీ అంటే ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌లో లైక్ ఏడబ్ల్యూఈ ఎగ్జామ్ కూడా తను అప్లై చేయడం జరిగిందనమాట. సో, చాలామంది ఇక్కడ చేసే పొరపాటు ఏంటో చెప్తాను. అంటే నేను చెప్పాను కదా! మనకి ఈ వీడియో త్రూ మీరెన్నో పాఠాలు నేర్చుకుంటారని. ఫస్ట్ ఏంటంటే, మనకి నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు, ఇప్పుడు గ్రూప్ 1 నోటిఫికేషన్ గానివ్వండి, గ్రూప్ 2 నోటిఫికేషన్ గానివ్వండి అండ్ అదర్ నోటిఫికేషన్స్ ఏపీ నుంచి వరుసగా వచ్చినాయి. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తూ ఉంటారంటే, ఒకటే టార్గెట్ పెట్టుకుంటారు. అంటే మిగతా వాటికి అప్లై చేయరనమాట భయంతో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నోటిఫికేషన్ అనేది కేవలం 21 పోస్టులుగా మాత్రమే ఉంది. చాలామంది ఏం చేస్తారు ఇక్కడ 21 పోస్టులే కదా అని చెప్పేసి ఎగ్జామ్‌కి అప్లై కూడా చేయరనమాట. ఇలా అప్లై చేయలేకపోవడం వల్ల మనకి చాలా కాంపిటీషన్ తగ్గుతుంది. కాంపిటీషన్ తగ్గినప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది? మనం ఎఫర్ట్స్ పెడితే మనకు మంచిగా జాబ్ వస్తుందనమాట. అలానే మానస గారు ఏం చేశారు? గ్రూప్ 2 కోచింగ్ అండ్ గ్రూప్ 2 టార్గెట్ పెట్టుకొని ఇప్పుడు కామన్ సిలబస్ కదండీ మనకి. ఇప్పుడు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌లో కూడా ఒక పేపర్‌లో జనరల్ స్టడీస్ ఉంది మనకి. ఓకేనా? సో, ఆ జనరల్ స్టడీస్ తనకి హెల్ప్ అయింది కదా ఇక్కడ. అలాగే మీరు కూడా కామన్ సిలబస్ ఉన్న నోటిఫికేషన్స్ ఏది కూడా మిస్ చేయొద్దు. దిస్ ఈస్ ద ఫస్ట్ లెసన్ మీరు జీవితంలో నేర్చుకోవాల్సింది. మీ ఫ్రెండ్స్ ఎంతోమంది చెప్పొచ్చు, అరే 10 పోస్టులే ఉన్నాయి, 5 పోస్టులే ఉన్నాయి, 20 పోస్టులే ఉన్నాయని జెప్పేసి. ఇప్పుడు తను గూడా 21 పోస్టులే ఉన్నాయి కదా! నాకెందుకొస్తుందిలే అని జెప్పేసి అక్కడే ఇనీషియల్ స్టేజెస్‌లోనే గివ్ అప్ ఇచ్చేసుంటే ఇప్పుడు తనకి జాబ్ వచ్చేదా అండి? రాదు గదా! సో, దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ లెసన్. రైట్? సో, మళ్ళీ నిన్న మెసేజ్ జేశారు తను. అంటే 10th సెప్టెంబర్‌న మెసేజ్ జేశారు. హాయ్ సార్, ఐయామ్ మానస యువర్ గ్రూప్ 2 మెయిన్స్ కోచింగ్ స్టూడెంట్. గాట్ సెలెక్టెడ్ ఫర్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ యాస్ అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్. చూడండి మంచి క్యాడర్ అనమాట ఏడబ్ల్యూ అనేది. ద ఎడ్జ్ ఐ గాట్ టు క్రాక్ దిస్ జాబ్ ఈజ్ ఐ గాట్ గుడ్ స్కోర్ ఇన్ జనరల్ స్టడీస్ పేపర్. చూడండి తనకి జనరల్ స్టడీస్ పేపర్‌లో మంచి స్కోర్ రావడం వల్ల జాబ్ వచ్చింది. ఓకేనా? అంటే ఇవన్నీ మనం గ్రూప్ 2లో డిస్కస్ చేసినవే. అంటే ఇప్పుడు ఆ పేపర్‌తో కామన్‌గా మ్యాచ్ అయ్యే పాలిటీ గాని, ఎకానమీ గాని, ఎన్విరాన్మెంట్ గాని అండ్ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ గూడా మనము అక్కడ టీచ్ చేసుకున్నవే. సో, అది వేరే ఎగ్జామ్‌కి హెల్ప్ అయింది. అండ్ ఇంకొక పాఠం ఏం చెప్దాం అనుకున్నాను నేను దీంట్లో మీకు అంటే, తను చెప్పారు చూడండి. సార్ షాల్ ఐ టెల్ యూ వన్ మోర్ థింగ్. ఐ యామ్ 2023 బీటెక్ పాస్డ్ ఔట్ అనమాట. అంటే చూడండి 2013లో బీటెక్ అయిపోయింది. ఓకేనా? బీటెక్ అయిపోయిన తర్వాత 2024 వరకు కూడా అంటే తను బ్యాంక్ జాబ్ చేస్తూ ఉన్నారు. అండ్ రిజైన్ చేసేసారు చూడండి ఇక్కడ. ఓకేనా? 2024 మేలో ఐ రిజైన్డ్ అండ్ స్టార్టెడ్ ప్రిపేరింగ్ అఫ్రెష్ ఫ్రమ్ బేసిక్స్ అండ్ ద రే ఆఫ్ హోప్ ఐ గాట్ ఈస్ యువర్ అకాడమీ. బై గాడ్స్ గ్రేస్, దేవుడి దయ వల్ల ఐ గాట్ టు నో అబౌట్ యువర్ ఇన్స్టిట్యూట్ అండ్ పర్చేజ్ యువర్ కోర్స్. దట్స్ ద బెస్ట్ డెసిషన్ ఐ హ్యాడ్ మేడ్ అని చెప్పేసి అంటున్నారు. అండ్ గ్రూప్ 2 ఎగ్జామ్ వచ్చేసి మనకి Feb 23 అంట. ఓకేనా? 1 మంత్ గ్యాప్‌లోనే ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎగ్జామ్ కూడా ఉందన్నమాట. My preparation for Group 2 mains has helped me in this examination and I totally credit this success to your institute, sir. ఓకేనా? మన వీఐపీఐఎస్ అకాడమీకి తన క్రెడిట్ ఇచ్చారు. థ్యాంక్స్ వన్స్ అగైన్ అండ్ హోప్ యువర్ ఇన్స్టిట్యూట్ విల్ ఫిల్ మెనీ అదర్ స్టూడెంట్ లైఫ్ విత్ కలర్స్ అని చెప్పేసి అన్నారు. ఇలాంటి పాజిటివ్ మెసేజ్ వింటే మాకెంత హ్యాపీగా ఉంటుంది చెప్పండి. సో, మాకు అంటే ఏంటి, మేము అంటే టుగెదర్ యాజ్ అ టీమ్, దిస్ ఈజ్ అవర్ వీఐపీ టీమ్. ఓకేనా? సో, నన్ను మీరు చాలాసార్లు చూసే ఉంటారు. ఇక్కడ వెంకటేష్ సార్, ఓకే, ఇప్పుడు తను చెప్పిన ఇందాక కరెంట్ అఫైర్స్ వెంకటేష్ సార్ చెప్పారు. ఎన్విరాన్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్ కూడా వెంకటేష్ సార్ చెప్పారు. ఓకేనా? అతీక్ సార్ జాగ్రఫీ చెప్పారు. శ్రీకాంత్ సార్ హిస్టరీ చెప్పారు. ఓకేనా? గౌరీ శంకర్ సార్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ చెప్పారు. మనోజ్ సార్ ఇక్కడ టెస్ట్ సిరీస్ టీంలో ఉన్నారు. ఓకే, పవన్ సార్ మెంటల్ అబిలిటీస్ చెప్పారు. ఓకేనా? కళ్యాణ్ సార్ ఇప్పుడు మెంటల్ అబిలిటీస్ చెప్తున్నారు. మణికాంత్ సార్ కూడా మనకి ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్పారు ఒక బ్యాచ్కి. గాయత్రి మేడం ఎకానమీ చెప్పారు.
అనిరుద్ సార్ పాలిటీ చెప్పారు. సో ఇంత బెస్ట్ యూపీఎస్సీ కోచింగ్ ఇచ్చే టీము గ్రూప్ 2కి కోచింగ్ ఇచ్చారు అంటే అది స్టూడెంట్స్ చాలా అదృష్టం చేసుకున్నారని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే మన స్టాండర్డ్స్ ఎక్కడా కూడా యూపీఎస్సీకి తగ్గకుండా చెప్పారు. బట్ దీనివల్ల స్టూడెంట్స్‌కి చాలా మందికి అడ్వాంటేజ్ అండ్ చాలా మంది నాలెడ్జ్ గెయిన్ చేశారు. బట్ డిసడ్వాంటేజ్ ఏమైందో తెలుసా? మొన్న ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ చాలా మంది క్లియర్ అవ్వలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మొన్న ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ చాలా అంటే చాలా దారుణంగా అడిగారండి. అంటే టూ మచ్ బేసిక్స్‌కి వెళ్ళిపోయారు. అంటే ఒక బిడ్ బ్యాంక్ ప్రిపేర్ అయితే ఉద్యోగం వస్తుంది అనే రేంజ్‌లో ఇచ్చారు. స్టూడెంట్స్ అందరూ భయంతో కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యారు. ఒక 16 మంత్స్ వరకు హై లెవెల్ ఆఫ్ కంటెంట్ అందరూ ప్రిపేర్ అయితే, ఎవరైతే బిడ్ బ్యాంక్ ప్రిపేర్ అయిన లెవెల్‌లో ఉన్న క్యాండిడేట్స్ చాలా బెటర్ స్కోర్ చేయడం అనేది చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ తీసుకోలేకపోయారనమాట. అప్పుడు మేము ఇచ్చిన భరోసా ఏంటో తెలుసా స్టూడెంట్స్‌కి? మీకు మేమిచ్చిన కోచింగ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇప్పుడు రాబోయే గ్రూప్ 1 నోటిఫికేషన్‌కి గానీ, లేదా ఏ ఇతర నోటిఫికేషన్స్‌లో మన జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీస్ పోర్షన్ ఉందో అక్కడ మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి చెప్పాము. అండ్ అది ఇక్కడ ప్రూవ్ అయింది లిటరల్లీ. మానస గారి రూపంలో ఒక రిజల్ట్ రూపంలో వచ్చి ప్రూవ్ చేశారనమాట. ఇన్ ద సేమ్ వే మీరు కూడా ఎక్కడ కూడా గివ్ అప్ ఇవ్వకోకుండా మీ జీవితంలో సో చూడండి ఎంత రిస్కీ స్టెప్ చూడండి. తను ఆల్రెడీ బ్యాంక్ జాబ్ చేస్తూ ఒక 10 ఇయర్స్ నుంచి చేసే బ్యాంక్ జాబ్‌ను కూడా వదిలేస్తే సడెన్‌గా ఆ ప్రెషర్ ఎలా ఉంటది చూడండి. బీయింగ్ ఎ విమెన్ ఓకేనా? ఒక మహిళ అంటే ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్న ఒక మహిళ, ఒక ఇంట్లో ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్న మహిళ ఉద్యోగం మానేస్తున్నాను అంటే ఆ ఇల్లు మొత్తం సడెన్‌గా ఎలా అయిపోతుందండి? ఏంటి నీకేమన్నా పిచ్చా? ఉద్యోగం మానేస్తా అంటున్నావేంటి? చక్కగా చేసుకో అంటారు. కాకపోతే ఈ బ్యాంక్ జాబ్ మానేసినందుకు అంటే ఒక రిస్క్ తీసుకున్నందుకు ఇక్కడ రివార్డ్ వచ్చింది చూసారా? ఆ రివార్డ్ ఏంటండి మనకిక్కడ? మనకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి మనకి ఇచ్చిన నోటిఫికేషన్‌లో ఏదైతే ఇచ్చారో ఇక్కడ చూడండి 21 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 21 వేకెన్సీస్ స్టేట్ వైడ్‌గా ఉన్న 21 వేకెన్సీస్‌లో మానస గారు ఒక జాబ్ క్రాక్ చేశారనమాట. ఓకేనా? సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా చూడండి. బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. సివిల్, మెకానికల్, కెమికల్ ఆర్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్‌లో. అంటే చూడండి కాంపిటీషన్ కూడా ఇక్కడ మీకు కొద్దిగా తగ్గినట్టే. చాలామంది గివ్ అప్ ఇవ్వడం వల్ల కూడా కొద్దిగా కాంపిటీషన్ తగ్గినట్టే. అలా నోటిఫికేషన్స్ ఏది కూడా మీరు కామన్‌గా ఉన్నది మిస్ చేయకండి. చూడండి ఇక్కడ జనరల్ స్టడీస్ ఉంది, మెంటల్ ఎబిలిటీ ఉంది 150 మార్క్స్‌కి. ఇది ఆల్రెడీ గ్రూప్ 2లో కవర్ అయిపోతుంది మనకి. ఓకేనా? దీంట్లో ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇది కూడా మనకి గ్రూప్ 2లో కవర్ అయిపోయింది కదా. జస్ట్ సివిల్, మెకానికల్ ఆర్ కెమికల్ ఆర్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ వీళ్ళ కోర్ సబ్జెక్ట్ కాకోకుండా ఒక 300 మార్క్స్ విచ్ ఈస్ కంప్లీట్లీ గ్రూప్ 2 కోచింగ్ మనకి దీంట్లో ఇంక్లూడ్ అయిపోయింది. అది ఎడ్జ్ తీసుకొచ్చిందనమాట. అలా మనకి 1:2కి 56 మెంబర్స్‌ని సెలెక్ట్ చేస్తే ఫైనల్ లిస్ట్‌లో మనకి నిన్న ఇచ్చారు 21 మెంబర్స్ ఫైనల్‌గా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ మనకి ఇక్కడ ఉన్నారనమాట. సో ఆల్రెడీ మానస గారికి కాల్ చేశాము అండ్ చెప్పాము. ఇలా చాలామంది స్టూడెంట్స్‌కి డౌట్స్ కూడా ఉంటాయి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రిలేటెడ్‌గా. మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు ఏంటి అనేది ఒక వీడియో చేద్దామని చెప్పేసి అంటే తను కూడా యాక్సెప్ట్ చేశారు. అండ్ ఒక వర్కింగ్ ప్రొఫెషనల్‌గా ఓకేనా? తను ఎలా జాబ్ క్విట్ చేసి సక్సెస్ అయ్యారు అంటే తన లైఫ్‌లో ఫేస్ చేసిన మేజర్ ఆబ్స్టికల్స్ ఏంటి అవన్నీ కూడా మనము ఆ వీడియోలో క్వెషన్స్ అడుగుదాము. ఇంకా మీకేదన్నా క్వెషన్స్ ఉంటే మీరు మన కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయొచ్చు. అండ్ మేమెప్పుడూ కూడా చాలా అడ్వాన్స్డ్‌గా బ్యాచెస్ స్టార్ట్ చేస్తూ ఉంటామండి. నేను ఒకటే చెప్తుంటాను స్టూడెంట్స్ అందరికీ, నోటిఫికేషన్ వచ్చేంత వరకు కూడా ఎవరు వెయిట్ చేయకండి. నోటిఫికేషన్ వచ్చాక అందరూ ప్రిపేర్ అవుతారు. దాంట్లో సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. ఏదైతే డ్రై టైమ్ ఉంటుందో అంటే ఇప్పుడు ఏపీ గానీ, తెలంగాణలో గానీ దిస్ ఈస్ ద డ్రై టైమ్. అందరు ఈ డ్రై టైమ్‌లో ఏం చేస్తారు? నోటిఫికేషన్ లేదు కదా అని చెప్పేసి దే విల్ స్టార్ట్ ఎంజాయింగ్ దేర్ లైఫ్. ఆ నోటిఫికేషన్ వచ్చాక అప్పుడు చూద్దాంలే అని చెప్పేసి ఇప్పుడు ఎంజాయ్ చేస్తారు. బట్ ఈ టైంలో ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్నారో ఇక్కడ అసలైన సక్సెస్ అనేది మనకి స్టూడెంట్స్‌లో వస్తుందన్నమాట. సో ఎప్పుడు గివ్ అప్ ఇవ్వకండి. మీరెప్పుడు డిసప్పాయింట్ అవ్వకండి. సెల్ఫ్ మోటివేటెడ్‌గా ఉండాలి మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుందని తెలిసిన తర్వాత మేము ఆల్రెడీ బ్యాచ్ ఎప్పుడో స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఆల్రెడీ బ్యాచ్ 2 రన్ అవుతుంది. త్వరలో బ్యాచ్ 3 కూడా స్టార్ట్ చేస్తున్నాం. అలా ఏపీ వాళ్ళకి 8 బ్యాచ్లు చెప్పామండి మేము గ్రూప్ 2 వాళ్ళకి. మేమేం పిచ్చోళ్ళం కాదు కదా. ఇప్పుడు జాయిన్ అయిన జనాలు పిచ్చోళ్ళు కాదు కదా. జనాలు ఎందుకు ముందే జాయిన్ అవుతున్నారు? అంటే వాళ్ళకి ఆ అవేర్‌నెస్ మేము ఆల్రెడీ క్రియేట్ చేసాం. నోటిఫికేషన్స్ కన్నా ముందే మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి. నోటిఫికేషన్ వచ్చాక కేవలం రివిజన్ చేయాలి.
టెస్ట్ సిరీస్ మాత్రమే రాయాలి అనేది మేము ఆల్రెడీ మన స్టూడెంట్స్‌లో క్రియేట్ చేసి వాళ్ళ దగ్గరుండి గైడ్ చేస్తున్నాం కాబట్టి, వాళ్ళు గూడా ఒక సక్సెస్‌ఫుల్ పాత్‌లో నడుస్తున్నారనమాట. ఓకే. సో, మీకు ఒకవేళ ఏపీపీఎస్సీ నుంచి గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 కోచింగ్ కావాలంటే ఆల్రెడీ మనం స్టార్ట్ చేశాము. ఇక్కడ కనిపించే నంబర్‌కి మీరు వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా కాల్‌లో డిస్కస్ చేయడం జరుగుతుంది. రైట్? అండ్ ఐయామ్ సో హ్యాపీ అండ్ ఐయామ్ ఆల్వేస్ గ్రేట్‌ఫుల్ టు ద వీఐపీ టీమ్ అండ్ ద స్టూడెంట్స్ ఆఫ్ వీఐపీ ఐఏఎస్ అకాడమీ. ఒక స్టూడెంట్ గురువులు చెప్పినవి యాజ్ ఇట్ ఈస్‌గా ఫాలో అయితే ర్యాంక్స్ వస్తాయండి. ఓకేనా? మీరు మీ పేరెంట్స్ యొక్క ప్రెషర్ వల్లో, సొసైటల్ ప్రెషర్ వల్లో మీరు చదివితే మీకు ఉద్యోగాలు రావు. మీలో మీరు సెల్ఫ్ మోటివేటెడ్ అయ్యుండి, నాకొక ఉద్యోగం కావాలి అని మీరు డెడికేటెడ్‌గా, కన్సిస్టెంట్‌గా మీ యొక్క ఎఫర్ట్స్ పెడితేనే ఉద్యోగం వస్తుంది గుర్తుపెట్టుకోండి. రైట్? సో, నెక్స్ట్ వీడియో మానస గారితో ఉంటుంది. మీకేదన్నా కింద తనని క్వెషన్ అడగాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్‌లో మీరు అడగొచ్చు. థాంక్ యూ. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.